ప్రకృతిలో దొరికే ప్రతి మొక్కలో ఒక ఔషధం అనేది ఉంటుంది. అలాంటి అద్భుతమైన వరం ఎదురంటే కుంకుడుగాయ. ప్రస్తుత కాలంలో మార్కెట్లో దొరికే కెమికల్ షాంపులు వాడి జుట్టు రాలిపోతూ ఉన్నది చాలామందికి. అదేవిధంగా తలలో ఉండే చర్మ సమస్యలు కూడా వస్తూ ఉండింది, తెల్ల జుట్టు పడతా ఉంటుంది. అదేవిధంగా డాండ్రఫ్ సమస్యలు కూడా పెరుగుతూ ఉంది. దాంతోపాటు తలలో కూడా అలర్జీ వచ్చేసి గీరుకుంటూ ఉంటారు. ఈ విధంగా ప్రస్తుత కాలంలో వచ్చే సమస్యలు, ప్రస్తుత కాలంలో వచ్చేటువంటి షాంపులు వాడి. కానీ మా పూర్వీకుల నుంచి మేము కూడా ఒక చిన్న కాయతోనే జుట్టు బలంగా ఆరోగ్యకరంగా ఉంచుకునే వాళ్ళము. అదే కుంకుడుకాయ అనేది. కుంకుడుకాయ అంటే ఏమి తెలుసున మీకా? అది నేను మీకు చూపిస్తేనే అది కూడా మీకు తెలిసింది ప్రస్తుతం. ఎందుకంటే కుంకుడుకాయలు అనేది సమాజంలో ఇంతవరకు వాడేది లేదు. రూపాయి ఇస్తే షాంపు ఇచ్చేస్తున్నారు, ఈజీగా తల పునుకుంటున్నారు, లేని రోగాలు తెచ్చి పెట్టుకుంటూ ఉన్నారు. కుంకుడుకాయ ఏ విధంగా వాడాలి అనే విషయం నేను పూర్తిగా చెప్తాను. మనం తలకు వాడితే మన తలకి ఎటువంటి ప్రయోజనాలు ఉంది అనే విషయము చెప్తాను. మన ఆరోగ్యానికి ఎటువంటి ప్రయోజనాలు ఉంది అనే విషయం కూడా ఈ వీడియోలో నేను చెప్తాను. మా పూర్వీకుల రహస్యాలు ఏమి కుంకుడుకాయ వాడి ఇలాంటివి పూర్తిగా తెలుసుకోవాలంటే వినండి, చూడండి. తప్పక ఈ వీడియోని చివరి దాకా చూడండి. కుంకుడుకాయ అనేది అడవుల్లో పెరిగే ఒక ప్రత్యేకమైన చెట్టు పండు. కుంకుడుకాయ అనేది ఇది బాగా చూడండి. కుంకుడుకాయ పండ్లు ఇవి. ఇది ప్రకృతి ఇచ్చిన సహజమైన సబ్బు లాంటిది. దీనిని ఇంగ్లీష్లో ఏమంటారని తెలిసిన సోప్ నట్స్ అనేసి అంటారు. ఇది నీటిలో వేసినప్పుడు ఫోమ్ అనేది వస్తుంది. అందుకే దీనిని సహజ షాంపుగా మేము వాడతాము. మా అడవిలో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కూడా ఈ కుంకుడుకాయలతోనే తల స్నానం అనేది చేస్తాం మేము. కుంకుడుకాయలను ఏ విధంగా వాడాలంటే కుంకుడుకాయలను తీసుకోవాలి. ఎంత తీసుకోవాలంటే తగు మాత్రంగా తీసుకోవాలి. ఒకరికైతే ఇది తీసుకొని కుంకుడుకాయలను రాత్రిలోనే నీటిలోనే నానబెట్టడం అనేది చేయాలి. ఉదయం ఈ కుంకుడుకాయలను బాగా ఒక గుండ్రాయితోనో దానితోనో దంచి ఆ కుంకుడుకాయలతో తగు మాత్రం నీళ్ళు వేసి దానినే మన తల స్నానం అనేది చేయాలి. ఈ విధంగా చేయడం వలన మనకు తల స్నానం అనేది చేయడం వలన మన తలలో ఉండే కెమికల్స్ అనేది లేకుండా మన తల అనేది చాలా శుభ్రం కావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి మనకి చుండ్రు అనేది జీవితంలో మనకి రావటం అనేది జరగదు. మన జుట్టు ఉండదు చూడు, మా జుట్టు ఎట్లున్నదే, ఎంత బలంగా ఉంటుందా అంత బలంగా ఉండటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి తెల్ల జుట్టు అనేది వస్తుంది. ఎప్పుడు వస్తుందంటే ఆలస్యంగా రావటం అనేది జరుగుతుంది. ఒక 60-70 సంవత్సరాల వయసులో తెల్ల జుట్టు రావడం అనేది జరుగుతుంది. ఇదే కుంకుడుకాయలతో మన తల స్నానం చేయడం వలన మన తల చర్మం చాలా క్లీన్గా ఉండటం అనేది జరుగుతుంది. జుట్టు రాలే సమస్య అనేది ఉండదు. మీరు ఏమిలా 1 నెల రోజులు ఇదే కుంకుడుకాయలతో మీరు తల స్నానం అనేది చేయండి. మీరు ఆశ్చర్యపోకపోతే అప్పుడు నాకు మీకు ఇష్టం వచ్చినట్టు మీరు తిట్టండి. 1 నెల వాడండి చాలు. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. వాడి చూడండి, వాడి చూసి నాకు ఫోన్ చేయండి. పూర్వీకులు తప్పు చేయలేదు, మనమే మరిచిపోవడం అనేది జరిగింది. కెమికల్ను వదిలేసి ప్రకృతిని పట్టుకుంటే
మనం ఆరోగ్యకరంగా ఉండటం అనేది జరుగుతుంది. కూకుడుకాయ వాడిన వారికి వాళ్ళ జుట్టు రాజసం అనేది తప్పకుండా రావటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ షాంపూ కాదు, ప్రకృతి మంత్రం ఈ కూకుడుకాయ అనేది. కూకుడుకాయతో తల స్నానం చేయటం వలన మన తల అనేది ఏ విధంగా ఉంటుంది తెలిసిన చాలా చల్లగా ఉండటం అనేది జరుగుతుంది. మన తలలోని మెదడు ఏ విధంగా ఉంటుందంటే చాలా ప్రశాంతంగా ఉండటం అనేది జరుగుతుంది. మనకి నెక్స్ట్ వచ్చి మన కంటి చూపు కూడా చాలా శుభ్రంగా కనబడుతుంది. అంటే మన చూపు బాగా మెరుగుపెడటం అనేది జరుగుతుంది. ఒత్తిడి అనేది తగ్గుతుంది. నెక్స్ట్ వచ్చి మన జుట్టు మెల్లమెల్ల మెరిసేలా చేస్తుంది ఈ కూకుడుకాయ. ప్రకృతి దగ్గర ఉండేవాళ్ళు ఎందుకు ఆరోగ్యకరంగా ఉండేవాళ్ళంటే వాళ్ళకి కొన్ని రకాల వ్యాధులు కూడా రావు. ఈ కూకుడుకాయ వాడితే కడుపు ఉబ్బరం కానీ, వాంతులు కానీ, అలసట కానీ, కీలి నిప్పులు కానీ, ఒళ్ళు నిప్పులు కానీ మొదలైన రకాల వ్యాధులు కూడా రావు ఈ కూకుడుకాయలతో తల స్నానం అనేది చేయటం వలన. ఇటువంటి సహజమైన వస్తువులు వాడేవాళ్ళు కాబట్టి మా పూర్వీకులు చాలా ఆరోగ్యకరంగా ఉండేవాళ్ళు. కనీసం పోయిన వాళ్ళు 100 సంవత్సరాల పైన జీవించినారు. ఆ 100 సంవత్సరాల పైన వాళ్ళు కూడా చాలా ఆరోగ్యకరంగా జీవించినారు. అదే ఆరోగ్యకరంగానే మరణించినారు. ఎందుకంటే మా పూర్వీకులు అనేవాళ్ళు ప్రకృతిని నమ్మినారు. మీరు కూడా ఒకసారి కూకుడుకాయలను వాడి చూడండి. మీ జుట్టు, మీ ఆరోగ్యం, మీరు మారిపోతారు తప్పకుండా. ఈ కూకుడుకాయలతో తల స్నానం అనేది చేయండి. ఈ కుంకుడుకాయలను ఇంగ్లీష్లో ఏమంటారో సోప్ నట్స్ అనేసి కూడా అంటారు మామూలుగా ఆంగ్లంలో. మీరు మామూలుగా అనుకునేది ఈ కుంకుడుకాయలను తల స్నానం కానీ సంరక్షణకే కాకుండా సహజమైన క్లీనర్గా కూడా పనిచేస్తుంది ఈ కూకుడుకాయలు. అంతేకాకుండా మన పర్యావరణానికి కూడా అనుకూలమైనది ఈ కూకుడుకాయలు అనేది. కూకుడుకాయలను వేడి నీటిలో నానబెట్టి ఆ నీటితో గిన్నెలు కానీ, పాత్రలు కానీ, బాత్రూమ్ కానీ, టైల్స్ కానీ, కిటికీలు కానీ, కారు భాగాలు కానీ మొదలైన వాటిని క్లీన్ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా చేయటం వలన వాటి మీద ఉండే జిడ్డు మరకలు, మలినాలు అనేది సులభంగా తొలగిపోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా కూడా కుంకుడుకాయలు ఉపయోగపడటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి పట్టు వస్త్రాలు, సిల్క్ చీరలు, బంగారు ఆభరణాలు కుంకుడుకాయ రసంతో నానబెట్టి రుద్దితే కూడా ఈ పట్టు వస్త్రాలు కానీ, సిల్క్ చీరలు కానీ, బంగారు ఆభరణాలు కానీ ఏ విధంగా మెరుస్తాయంటే ఆ విధంగా శుభ్రం అవుతాయి. బాగా దగదగ అని మెరవటం కూడా జరుగుతుంది. పట్టు చీరల శుభ్రతకి ఇది ఉత్తమమైన పద్ధతి. ఈ కుంకుడుకాయ రసంతో శుభ్రం చేయడం అనేది. కుంకుడుకాయ నీటిని బాగా ఒక తగ్గు మాత్రం నీళ్ళల్లో వేసేసి ఆ నీటిని మనం ఏదన్నా వ్యవసాయ పంటలు చేస్తుంటాం కదా, లేదా ఏదన్నా మొక్కలు నాటుంటాం కదా ఇండ్ల వద్ద కూడా, ఆ మొక్కల పైన స్ప్రే చేస్తే ఆ మొక్కల పైన ఉండేటువంటి తెగళ్ళు కానీ, ఈగులు కానీ, క్రిమి కీటకాలు కానీ పూర్తిగా నశించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ దానికే కాదు ఈ కూకుడుకాయలు ఉపయోగపడేది. నెక్స్ట్ వచ్చి పెంపుడు జంతువులైనటువంటి కుక్కల్ని మొదలైన రకాల జంతువులను కూడా క్లీన్ చేయడానికి కూడా ఉపయోగపడతాయి ఈ కూకుడుకాయలు అనేది. మనకి తలనొప్పి అనేది వచ్చినప్పుడు ఆ కూకుడుకాయ ఆకులను తీసుకొని
బాగా పేస్ట్ మాదిరిగా రుద్దేసి దాంతోపాటు మనం ఏ నూనె అయితే వాడుకుంటామో తలకి ఆ నూనెని మిక్స్ చేసి మనము నుదుటిపై రుద్దుకున్నట్టయితే మనము తలనొప్పి నుంచి వెంటనే విముక్తి పొందడం అనేది లేదా ఉపశమనం పొందడం అనేది జరుగుతుంది. అయ్యా, ప్రస్తుత కాలంలో చాలామందికి అలర్జీ అనేది ఎక్కువగా ఉంది. అలాంటి వాళ్ళు కుంకుడుకాయలను ఉపయోగించే ముందు వాళ్ళు ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాతనే ఈ కుంకుడుకాయలతో తల స్నానం అనేది చేయండి. కుంకుడుకాయలను తల స్నానం చేసేటప్పుడు వీటి రసం అనేది కళ్ళలోకి పడితే కళ్ళు అనేది మంట అనేది ఎక్కువగా ఉంటుంది. మా ఊళ్ళో షాంపూ పడే దానికన్నా ఎక్కువ మంటగా ఉంటుంది. లేదా మంటతో పాటు మనకి చికాకు కూడా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు కళ్ళల్లో పడకుండా జాగ్రత్త పడండి. ఆ విధంగా కళ్ళల్లో పడితే మన కంటి శుభ్రం అవుతుంది, కళ్ళల్లో ఉండి మురికిపోతుంది. కానీ ఆ కళ్ళు మంటకి మనం వీలైనంత వరకు ఓర్చుకోలేము. కాబట్టి తల స్నానం చేసేటప్పుడు కళ్ళల్లో పడకుండా వీలైనంత వరకు జాగ్రత్త పడండి. అదేవిధంగా ఈ కూకుడుకాయలు అనేది ఇటువంటి వేసవి కాలంలోనే పండటం అనేది జరుగుతుంది. వీటిని ఈ కూకుడుకాయలను సేకరించి కొండ ప్రదేశంలోనూ అడవి ప్రదేశంలోనూ రోడ్డు పక్కల్లోనూ ఏదన్నా తోటల్లోనూ ఇటువంటి ప్రదేశంలోనే ఎక్కువగా దొరుకుతాయి. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశంలోనే ఈ కూకుడుకాయలు అనేది ఎక్కువ దొరుకుతాయి. ఆంధ్ర, తెలంగాణలో మన తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువగా కూకుడుకాయలు అనేది దొరకటం అనేది జరుగుతుంది. ఇప్పుడు దొరికే సీజను. ఇలాంటప్పుడు వీటిని బాగా ఎండబెట్టి ఎయిర్ టైట్ కంటైనర్లో ఉంచండి. బాగా ఎండబెట్టి పొడి చేసి ఎయిర్ టైట్ కంటైనర్లో ఉంచితే ఈ విధంగా దాంట్లో ఉంచినట్టయితే 1 సంవత్సరం వరకు చెడకుండా ఉండటం అనేది జరుగుతుంది. ఇలాంటి వీడియోలు, ఆసక్తికరమైన వీడియోలు చూడాలంటే మీరు ఏం చేయాలి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, మరొక ఈ ఎపిసోడ్లో మనందరూ ఒకటవుదాం. నమస్కారం.